ఈ మధ్య చాలా కామన్‌గా వింటున్నాం. లేడీస్‌లో క్యాన్సర్స్‌లో ఎక్కువగా వినిపిస్తోంది గర్భాశయ క్యాన్సర్. ఎందుకు ఇంతగా అవుతోంది? అందరిలో ఎందుకొస్తోంది? ముఖ్యంగా గర్భాశయ క్యాన్సర్ అంటే మనం చాలా మంది ఏంటంటే గర్భాశయ క్యాన్సర్ వేరు, గర్భసంచి ముఖద్వారపు క్యాన్సర్ వేరు. సో ఓకే. గర్భసంచి ముఖద్వారపు క్యాన్సర్ని సర్వైకల్ క్యాన్సర్ అని అంటాము. హ్మ్. వెరాస్ గర్భాశయ క్యాన్సర్ని యూట్రైన్ క్యాన్సర్ అని అంటాము. ముఖ్యంగా ఏంటి అంటే ఆ రెండిటికి డిఫరెన్షియేషన్ చాలా ఇంపార్టెంట్. సో చాలా మంది ఏమనుకుంటారు అంటే పాప్స్మియర్ టెస్ట్ చేశాము, సో అన్ని క్యాన్సర్లకి మనకి మొత్తం తెలిసిపోతుంది, లేదంటే వ్యాక్సినేషన్ తీసుకున్నాము, అన్ని క్యాన్సర్స్ నుంచి మనం విముక్తి చెందాము అని అనుకుంటారు. అవును. సో అలా ఎట్టి పరిస్థితుల్లో అనుకోవడానికి లేదు. ముఖ్యంగా ఏంటంటే అబ్నార్మల్ యూట్రైన్ బ్లీడింగ్ అంటే 40 సంవత్సరాల పైబడిన ఆడవాళ్ళల్లో అబ్నార్మల్గా బ్లీడింగ్ అవుతుంది అంటే వెంటనే గైనకాలజిస్ట్ని సంప్రదించాల్సి ఉంటుంది. ఓకే. సో ఈ బ్లీడింగ్ అనేది ఏంటి అంటే కామన్ మెన్స్ట్రుయేషన్లో అంటే నెలసరిలో గర్భసంచిలో 3 పొరలు ఉంటాయి. పై పొర, మధ్యలో పొర, లోపల పొర.